నమస్తే. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్కి స్వాగతం. భారతదేశ రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ, సాధారణ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడానికి సిఆర్పిసి అనే చట్టాన్ని రూపొందించింది. ఈ సిఆర్పిసి చట్టంలో భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి కొన్ని హక్కులను కల్పించింది. చాలామంది ప్రజలు ఆ హక్కులని తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈ హక్కుల గురించి తెలుసుకోవాలి. సో ఈరోజు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా వీక్షకుల కోసం కొన్ని హక్కులను నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇందులో మొదటిది, ఎవరైనా మహిళను సెక్షన్ 46 ప్రకారము ఉదయం 6 గంటల లోపు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కానీ అరెస్టు చేయడానికి వీల్లేదు. రెండవది, ఎవరైనా పోలీస్ అధికారిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మీరు సంప్రదించినప్పుడు ఆ అధికారి నిరాకరిస్తే ఐపీసీ 166A ప్రకారము ఆ అధికారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మూడవది, వినియోగదారులకి కొన్ని హక్కులున్నాయి. వాటిల్లో కొన్ని, ఎవరైనా వినియోగదారుడు ఏదైనా ప్రోడక్టును కొనాలనుకున్నప్పుడు అతను ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కంటే ఎక్కువ ₹1 కూడా ఇచ్చి కొనకూడదు. కావాలంటే అతను ఆ యజమానితో బేరమాడి దానికంటే తక్కువకు కొనవచ్చు, కానీ అంతకంటే ₹1 ఎక్కువ ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ యజమాని వినియోగదారుడి నుంచి ₹1 ఎక్కువ వసూలు చేసినట్లయితే ఆ వినియోగదారుడు కన్జ్యూమర్ ఫోరంని ఆశ్రయించి నష్టపరిహారం పొందవచ్చు. నాలుగవది, ఎవరైనా వ్యక్తి ఇండియన్ సిరీస్ యాక్ట్ 1887 చట్టం ప్రకారం ఏదైనా హోటల్లో, అది స్టార్ హోటల్ అయినప్పటికీ, మంచినీళ్ళు తాగడానికి కానీ వాష్రూమ్స్ ఉపయోగించుకోవడానికి కానీ అర్హుడు. ఆ హోటల్ వ్యక్తులు అతనికి నిరాకరించడానికి వీల్లేదు. ఐదవది, ఎవరైనా పోలీస్ అధికారి తను యూనిఫామ్లో ఉన్నా లేకపోయినా ఎవరైనా వచ్చి ఫిర్యాదు ఇస్తే స్వీకరించాలి. పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారము అతను నిరాకరించడానికి వీల్లేదు. ఆరవది, ఎవరైనా మహిళను అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మహిళా కానిస్టేబుల్ అయి ఉండాలి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మెజిస్ట్రేట్ దగ్గర నుంచి అనుమతిని పొంది మగ కానిస్టేబుల్ కూడా ఆ మహిళను అరెస్టు చేయవచ్చు. ఇక ఏడవది, చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. అది ఏంటంటే, ఎవరైనా గ్యాస్ స్టవ్ పేలి ప్రమాదానికి గురి అయితే వాళ్లకు 50 లక్షల వరకు ఆ గ్యాస్ ఏజెన్సీ నుంచి నష్టపరిహారం కోరే అవకాశం ఉంది. కాకపోతే గ్యాస్ స్టవ్ ప్రమాదం జరిగిన వెంటనే సదరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఆ గ్యాస్ ఏజెన్సీకి సబ్మిట్ చేస్తే నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. ఇక ఎనిమిదవది, ఎవరైనా వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోకపోయినా, ఇద్దరికంటే ఎక్కువ మంది ప్రయాణం చేసినా ఇది చట్టరీత్యా నేరం. అలాగని ఏ పోలీస్ ఆఫీసరు ఆ వాహనాన్ని కానీ ఆపి కీస్ తీసుకోవడానికి లేదు. ఒకవేళ అలా కాదని కీసును లాక్కుంటే ఆ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశం ఆ వాహనదారునికి ఉంటుంది. తొమ్మిదవది, మహిళా ఉద్యోగిని గర్భం ధరించి ఉన్నప్పుడు ఆమెకు ఉద్యోగంలో నుంచి తీసివేయడానికి లేదు. ఒకవేళ ఆమెను గర్భం ధరించి ఉన్నప్పుడు కనుక ఉద్యోగంలో నుంచి తీసివేస్తే ఆ కంపెనీ యాజమాన్యానికి 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది. 10వది, అతి ముఖ్యమైనది, ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సింది, ఏ పోలీస్ ఆఫీసర్ అయినా తన కస్టడీలో ఉన్న వ్యక్తిని పోలీస్ యాక్ట్ సెక్షన్ 29 ప్రకారము అతని మీద చెయ్యి వేయడానికి లేదు. అతని మీద కనుక ఒకవేళ చెయ్యి వేసినా, అతనిని ఇబ్బంది పెట్టినా దగ్గరలోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి అతని మీద కంప్లైంట్ చేయవచ్చు. ఆ విధంగా హింసింపబడిన వ్యక్తి మెజిస్ట్రేట్ను ఆశ్రయిస్తే ఆ సదరు పోలీస్ అధికారికి 3 నెలల జీతాన్ని కట్ చేయడం కానీ, లేకపోతే 3 నెలల కారాగార శిక్ష విధించడం కానీ, లేకపోతే రెండింటిని విధించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది.